Hello everyone, welcome to VRR Tutorials. Today's topic is idioms. This video is continuation of the idioms. So already I have made many videos. If you want to know them, go to our previous classes, watch our previous classes and learn the idioms. So I have some more idioms here on the board. So if you find this video is useful, please do like, share and subscribe to our channel. Let's learn these idioms. So I just gave the meanings. So if you know the meanings, you can use them in your daily life, right? With the examples or without examples also, you can use them directly. Right? See, first one is catch someone's eye. Catch someone's eye. See, catch someone's eye means attract someone's attention. So ఇక్కడ కూడా మీనింగ్ అదే ఉంది. సో catch someone's eye. సో attract someone's attention అంటే మనం ఇఫ్ మనం వేరే వాళ్ళ అటెన్షన్ కోరుకున్నప్పుడు అదర్స్ నా వైపు చూడాలి అని అనుకున్నప్పుడు సో అది అట్రాక్ట్ సమ్వన్స్ అటెన్షన్ ఒకరి అటెన్షన్ని మనం అట్రాక్ట్ చేయడం, రైట్? సి క్యాచ్ సమ్వన్స్ ఐ. సి మై ఫ్రెండ్ always dress up smartly to catch someone's attention. అంటే నా ఫ్రెండ్ ఎప్పుడు డ్రెస్అప్ అవుతాడు ఉంటాడు, బాగా స్మార్ట్గా డ్రెస్అప్ అవుతాడు టు క్యాచ్ సమ్వన్స్ అటెన్షన్ అంటే ఎదుటి వాళ్ళ అటెన్షన్ని క్యాచ్ చేయడానికి. ఎస్, క్యాచ్ సమ్వన్స్ ఐ, రైట్? సో మై ఫ్రెండ్ ఆల్వేస్ డ్రెస్సెస్ అప్ స్మార్ట్లీ టు క్యాచ్ సమ్వన్స్ ఐ, to catch his classmates' eye, right? So the second idiom is cool cat. Cool cat is a person who is respectful of their friends. He's a cool cat. Is a good fellow who is respected by his friends, colleagues and also you can generally say he's a cool cat, right? A good fellow, right? Then cool your heel. Cool your heel means wait. When you want to say wait, then ఇంకా idiomatically చెప్పాలంటే hey, cool your heel, wait అని చెప్తున్నావు. Cool your heel, wait. So fourth one is crash a party. Crash a party means to attend a party without invitation, without being invited. Crash a party. సో మై ఫ్రెండ్ ఆల్వేస్ క్రాషెస్ ఎ పార్టీ అంటే ఎప్పుడు ఇన్వైట్ చేయకుండానే వెళ్తాడు. సో క్రాష్ ఎ పార్టీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ ఇన్ ద సెన్స్ బీయింగ్ అప్సెట్ అబౌట్ ది పాస్ట్, సంథింగ్ దట్ హ్యాడ్ హ్యాపెండ్. బీయింగ్ అప్సెట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, సంథింగ్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో జరిగిన దానికోసం, జరిగిపోయిన దానికోసం మనం బాధపడడం. సో క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. సో యూ కెన్ యాక్చువల్లీ సపోర్ట్ దెమ్ ఆర్ అడ్వైజ్ దెమ్ సేయింగ్ ఇఫ్ సమ్వన్ ఈజ్ యాక్చువల్లీ అప్సెట్, ఎవరైనా ఏదైనా జరిగిన దానివల్ల బాధపడుతూ ఉంటే యూ కెన్ సే డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్. డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే జరిగిపోయిన దాని గురించి బాధపడొద్దు. సో రైజ్ అప్, డోంట్ క్రై ఓవర్ spilt milk, right? Cry over spilt milk means being upset about the past, right? Sixth one, child's play. Child's play in the sense it's a very easy task, climbing up the tree is a child's play for me, right? Child's play, a very easy task, chala easy task, it's a child's play. సో చాలా వెరీ ఈజీ టాస్క్ని చైల్డ్స్ ప్లే అని అంటారు, రైట్?
Next, seventh, chill out. Do something to relax. Do something to relax. Let us chill out. అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాం, లేదంటే మనం సంథింగ్ వీ డూ టు రిలాక్స్. చిల్ అవుట్ అంటే గోయింగ్ టు ద కెఫే, డ్రింకింగ్ సంథింగ్, రైట్, కూల్ డ్రింక్స్ అంటే చిల్ అవుట్. అంటే చిల్ అవుట్ అవ్వడం అంటే రిలాక్స్ అవ్వడానికి చేసే పని, చిల్ అవుట్. లెట్ us chill out, right? Next, eighth one, dance to someone's tune. Dance to someone's tune in the sense, ఆ మీనింగ్ ఏంటంటే follow someone's directions always. Follow someone's directions always. My friend always dance to someone's tune. అంటే వేరే వాళ్ళు చెప్పిన దాన్నే ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాడు. సో మై ఫ్రెండ్ ఆల్వేస్ డాన్సెస్ టు సమ్వన్స్ ట్యూన్ అంటే తనంటూ కొత్తగా ఏది చేయడు. హీ డజంట్ డూ ఎనీథింగ్ న్యూ. హీ ఆల్వేస్ ఫాలోస్ అదర్స్ డైరెక్షన్స్. దానికి డాన్స్ టు సమ్వన్స్ మ్యూజిక్. మై ఫ్రెండ్ ఆల్వేస్ డాన్సెస్ టు someone's music. My friend always dances to someone's music. వేరే వాళ్ళ డైరెక్షన్స్లోనే ఫాలో అవుతూ ఉంటాడు. ఎస్. నెక్స్ట్, నైన్త్ వన్, డాన్స్ విత్ ద డెవిల్. డాన్స్ విత్ ద డెవిల్ ఇన్ ద సెన్స్ knowingly do some రాంగ్ థింగ్స్. అంటే మనకి తెలుసు బట్ ఇమ్మోరల్ థింగ్స్, అది తప్పని తెలిసి కూడా మనం చేస్తూ ఉంటాం. సో డాన్స్ విత్ ద డెవిల్. సో knowingly do some bad things. knowingly do some bad things అంటే తెలిసి కూడా మనం కొన్ని ఇమ్మోరల్ యాక్టివిటీస్ చేయడం. సో డాన్స్ విత్ ది డెవిల్. సో మనం ఎవరైనా వార్న్ చేయొచ్చు ఆర్ అడ్వైస్ ఇవ్వచ్చు. డోంట్ డాన్స్ విత్ ద డెవిల్ అంటే డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ ఇమ్మోరల్ థింగ్స్. నీకు తెలిసి కూడా, ఓకే, యు నో దిస్, ఓకే, అండ్ డోంట్ డూ దిస్ అని చెప్తున్నాం. డోంట్ డాన్స్ విత్ ది డెవిల్. ఓకే. ఓకే. డౌన్ ద రోడ్. డౌన్ ద రోడ్ ఇన్ ద సెన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇన్ ద ఫ్యూచర్. ఇన్ ద ఫ్యూచర్ అంటే డౌన్ ద రోడ్, రైట్. ఇన్ ద ఫ్యూచర్ మనం ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, సి డౌన్ ద రోడ్ ఆఫ్టర్ 20 years, విచ్ మీన్స్ డౌన్ ద రోడ్ ఇన్ ద ఫ్యూచర్, రైట్. ఇన్ ద ఫ్యూచర్, డౌన్ ద రోడ్ మీన్స్ ఇన్ ద ఫ్యూచర్, రైట్. ఐ విల్ బి గ్రేట్ డౌన్ ద రోడ్. డౌన్ ద రోడ్ ఐ విల్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై listening skills, my speaking skills, my teaching skills. డౌన్ ద రోడ్, ఇన్ ద డౌన్ ద రోడ్ అంటే ఫ్యూచర్లో, ఇన్ ఫ్యూచర్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను అని. సో డౌన్ ద రోడ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇడియమ్స్ హూస్ మీనింగ్స్ యూ డోంట్ నో, ప్లీజ్ షేర్ ఇన్ అవర్ క్వెరీ గ్రూప్. We were ready to give the meanings and with examples. Thank you for watching. This is Pallavi from VRR Tutorials. English and అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా?
లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఇంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 అవర్ లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR Tutorials వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.